1,00,000 కోట్లు దోచుకున్న జగన్ తన పాలనలో ఇంకెన్ని కోట్లు కొట్టేసి ఉంటాడు? 1,00,000 కోట్ల కంటే ఎక్కువే మింగేశాడు. టీడీఆర్ కుంభకోణంలో 15,000 కోట్లు దోచుకున్న జగన్ మద్యం మాఫియాలో ఎన్ని కోట్లు కొట్టేశాడో ఈ కరప్షన్ కౌరవ్స్ లో తెలుసుకోండి. కాపురాల్లో చిచ్చు పెట్టి జీవితాలకు నిప్పు పెట్టే మద్యాన్ని అంతం చేస్తానని ఎన్నికల ముందు నమ్మబలికాడు జగన్. మద్యాన్ని 3 దశలలో నిషేధిస్తానని 5 స్టార్ హోటళ్లలో మాత్రమే లభ్యమయ్యేలా చేసి ఓట్లడగటానికి వాగ్దానం చేశాడు. కానీ అధికారంలోకి రాగానే నకిలీ మద్యాన్ని తెచ్చి నిరుపేదలను ముంచి కోట్లు గుంజుకున్నాడు. ఏపీలో 23 మద్యం డిస్టరీలుండేవి. ఇందులో సొంత బ్రాండ్లను ఉత్పత్తి చేస్తూ ఇతర కంపెనీలకు లీజుకిచ్చేవి. కేంద్ర ఆదేశాల మేరకు నాణ్యమైన మద్యం ఉత్పత్తి చేస్తూ ధరలు క్రమబద్ధంగా ఉండేవి. జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే నూతన మద్యం విధానం ప్రవేశపెట్టాడు. ప్రభుత్వమే మద్యం వ్యాపారంలోకి దిగింది. అన్ని డిస్టరీలు, బ్రూవరీలు కొద్ది మంది వైసీపీ నేతల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. వాటి యజమానులకు లీజు మాత్రమే అందుతోంది. ఆదాయం మాత్రం నేరుగా క్యాష్ రూపంలో జగన్ గుప్పెట్లోకి వెళ్తోంది. ఈ డిస్టరీలో చిత్ర విచిత్రమైన బ్రాండ్లను తయారు చేస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఊరు పేరు లేని మద్యం బ్రాండ్లు 2,725 రకాలుండగా వీటిలో 70% బ్రాండ్లు పేరు గతంలో ఎప్పుడూ వినివిండరు. బూమ్ బూమ్, బ్లాక్ బాస్టర్, బీరా 9 పేర్లతో బీర్లు, సుప్రీం బ్లెండ్, గోల్డెన్ స్ట్రిప్స్, రాయల్ ప్యాలెస్ వంటి చీప్ బ్రాండ్లను చేయించి ప్రభుత్వం మద్యం దుకాణాల్లో అమ్మిస్తున్నారు. పైగా రేట్లు భారీగా పెంచేశారు. భారీగా కమిషన్లు ఇచ్చుకుంటే తప్ప ఇతర బ్రాండ్లకు ఇక్కడ చోటుండదు. అంటే మద్యం ఉత్పత్తి చేసేది వాళ్లే, అమ్మేది వాళ్లే. పోటీ ప్రసక్తే లేదు. నేరుగా లాభాలు గడిస్తున్నారు. రాష్ట్రంలో నెలకు సగటున 30 లక్షల కేసుల మద్యం అమ్ముతున్నారు. సొంత, బయట కంపెనీలు ఒక్కో కేసుకు 200 నుంచి 350 రూపాయల వరకు కమిషన్లు సమర్పించుకుంటున్నాయి. సగటున 300 లెక్క కట్టిన నెలకు 90 కోట్ల రూపాయలు దాటుతుంది. వైసీపీ ప్రభుత్వం 2019 మేలో కొలువుదీరితే ఆ ఏడాది అక్టోబరు నుంచే ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరపైకొచ్చాయి. అంటే 54 నెలల్లో కమిషన్ల మొత్తం సుమారు 4,860 కోట్లవుతుంది. ఇవి కాకుండా లేబుళ్ల రెన్యువల్లు, ఈఎన్ఏ అమ్మకాలు వంటి వాటితో కలిపి మొత్తంగా ఇప్పటి వరకు 6,000 కోట్లు కమిషన్ల రూపంలోనే దోచుకున్నాడు. సొంత డిస్టరీల ద్వారా వచ్చే ఆదాయం 10,000 కోట్లు. దేశమంతా డిజిటల్ లావాదేవీలు జరుపుతుంటే ఏపీ ప్రభుత్వం మద్యం దుకాణాలలో ఓన్లీ క్యాష్ విక్రయాలే. ప్రమాదకరమైన మద్యం ఒక బాటిల్ తయారీకి దాదాపు 50 రూపాయలైతే 150 రూపాయలకు అమ్ముతున్నారు. లాభంగా వచ్చే 100 రూపాయలు నేరుగా జగన్ ఖాతాలోకి వెళ్లిపోతుంది. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించి బెల్ట్ షాపుల్ని రద్దు చేసి మద్యం రేట్లను పెంచి తాగుడు వ్యసనాన్ని నియంత్రిస్తానన్న జగన్ ఏరులై పారే మద్యానికి నల్ల ధన ప్రవాహాల్ని జోడించాడు. మద్యం తయారీ, సరఫరా, అమ్మకం అన్ని వైకాపా నేతల చేతుల్లో పెట్టి బార్ల సంఖ్యను పెంచి వాకిన్ స్టోర్లు తెరిచి బెల్ట్ షాపుల దందా కొనసాగించారు. బార్లు, బెల్ట్ షాపుల్లో అధిక ధరల విక్రయాలతో జగన్ అనధికారికంగా దోచుకుంది అక్షరాల 43,000 కోట్లు.